ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ నిరీక్షణ గడియల ద్వారా మరొకసారి మీతో ఈ దేవుని వాక్యాన్ని మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు బహుశ్రద్ధతో వింటున్న విధానాన్ని బట్టి మీరు తెలియజేస్తున్నటువంటి వాక్యం విని మేము ఈ విధంగా మేలు పొందామని మీరు తెలియజేస్తున్న సమాచారాన్ని బట్టి మేమెంతగానో దేవుని స్తుతిస్తున్నాం. ఇంకనో మీకు ఏమైనా అవసరాలు ఉంటే దయతో మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొకసారి నేను దేవుని వాక్య భాగమును మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. నా అంశ భాగము చెడు వాసన కొట్టేటటువంటి జీవితం సువాసనగా మార్చబడాలి. ఈ విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చిన్న ప్రార్థన. జీవము గల మా తండ్రి, ప్రేమ కలిగిన మా రాజా, ఈ వాక్య భాగమును నా ప్రభువా నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడి ఆశీర్వాదము మేలు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులారా, మనం గమనించాలి, ఈ సమయంలో బుక్కావాని తైలము చచ్చిన ఈగలు పడినాయి. ఆ కారణాన్ని బట్టి ఆ తైలం అంతా కూడా చెడు వాసన వచ్చింది అని ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నారు. ఏంటి తైలము? ఈ తైలమును గురించి మనం ఒక ఆలోచన చేసినట్లయితే, ఒలీవల నూనె, లవంగ పట్టి, గోప చందనం, గోప రసం, సాంబ్రాణిలతో తయారు చేస్తారు. కొన్ని పదార్థాల సమ్మేళనంతో తయారు చేసేదే బుక్కావాని తైలం. ఈ తైలము ప్రశస్తమైనది. ఈ తైలము సువాసన వెదజల్లేది. అయితే దాని ప్రాధాన్యత ఏంటి అని చూసినట్లయితే, యాజకులను ప్రతిష్ఠించడానికి, రాజులను ప్రతిష్ఠించడానికి, దేవుని పరిశుద్ధ మందిరములో ఉన్నటువంటి ప్రతిష్ఠిత వస్తువులను ప్రతిష్ఠించడానికి, పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించడానికి పనికొచ్చేదే తైలం. గమనించాలి, ఈ తైలాన్ని చేయమని ఒక దేవుడే మానవుడికి ఆదేశించాడు. గమనించాలి, నిర్గమాకాండం 30వ అధ్యాయం 25వ వచనంలో, వాటిని ప్రతిష్టాభిషేక తైలమును అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలనని, అది ప్రతిష్ట అభిషేక తైలమని ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. గమనించాలి, ప్రతిష్ఠించడానికి ఏ విధంగా చెయ్యాలన్నది దేవుడే ఈ ప్రతిష్టార్పణమైనటువంటి తైలాన్ని చేయడానికి ఒక నమూనా మానవుడికి ఇచ్చాడు. ఈ తైలం ఎలా ఉండాలంటే ఇది సువాసన వెదజల్లేదిగా. గమనించాలి, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం చూడాలి. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడ్డాయి అంటాడు. అంటే తైలములో చచ్చిపోయిన ఈగ, చలనము లేనటువంటి ఈగ ఏ విధంగా ఎగిరింది అన్న విషయాలు మనం చూడాలి. గమనించాలి, దేవుడు ఆరంభంలో మట్టితో మానవుని చేశాడు. మానవునికి ఏ చలనము లేదు. కానీ తన జీవాత్మను ఊపిరిని ఊదగా మానవుడు జీవాత్మాయను అని మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రశస్తమైన పరిశుద్ధమైన ఊపిరి ఎప్పుడైతే ఈ మట్టిగా చేయబడినటువంటి ఈ బొమ్మలో ఊదాడో, ఊదబట్టే మానవుడు చలించటం ప్రారంభించాడు, మాట్లాడడం ప్రారంభించాడు, వినడం ప్రారంభించాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఊపిరి ఆ మానవుల్లోనికి ఎప్పుడైతే వచ్చిందో నరుడు జీవాత్మాయను అని మనం చూస్తున్నాం. గమనించాలి, అందుకనే ఇప్పుడు నరుల్లో ఏముందంటే ఆత్మ జీవం అనేది సంచరిస్తా ఉన్నది. గమనించాలి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. యెహోవా పెట్టిన దీపం వల్లనే నరుడు చలించగలుగుతున్నాడు. అయితే గమనించాలి, ఏ దీపము కూడా తైలము లేకుండా వెలగడం అనేది అసాధ్యం. తైలం ఉన్నప్పుడే ఆ యొక్క దీపం వెలగడానికి అవకాశం ఉంది. ఎందుచేత ఆ తైలములో ఉన్నటువంటి దాన్ని పురస్కరించుకుని ఈ దీపం వెలగడమే ప్రారంభిస్తుంది. ఈ తైలము దేనికి సాదృశ్యమో తెలుసా? పరిశుద్ధతకి సాదృశ్యం. ఈ తైలము పరిశుద్ధతకి సాదృశ్యం గనక యెహోవా పెట్టిన దీపం ఈ పరిశుద్ధతను పురస్కరించుకుని వెలగడం ప్రారంభిస్తుంది అని అర్థం. దీపం వెలగడానికి
తైలము అవసరం. ఆ తైలమే పరిశుద్ధతకు సాదృశ్యం. అంటే మానవుల్లో ఏముండాలి? పరిశుద్ధత అనేది ఉండాలి, ప్రకాశం అనేది కూడా చోటు చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఎగరలేనటువంటి, చచ్చిపోయి పడున్నటువంటి ఈ యొక్క ఆ ఈగలు వచ్చి దేంట్లో పడ్డాయంట? తైలంలో పడ్డాయి. గమనించాలి, ఎగరలేనటువంటి ఈగ ఏ విధంగా వచ్చి పడిందని మనం అనుకుంటాం. కానీ నేను ఇక్కడ ఒక సందర్భం చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, ఇదంతా కూడా ఏంటో తెలుసా? మానవుని పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చెడ్డ అలవాట్లు, చెడ్డ క్రియలు, చెడ్డ ఆచారాలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ప్రవర్తన, ఇవన్నీ చూస్తాం అనేది కనుదృష్టి ద్వారా జరుగుతుంది. ఈ కన్ను ఆ చెడ్డలంతా చూస్తుంది. చూసి ఏం చేస్తుందో తెలుసా? ఈ కన్ను చూసిన దృశ్యం నాడీ కేంద్రానికి పంపిస్తుంది. ఈ నాడీ కేంద్రం ఏం చేస్తుందని తెలుసా? కొన్ని ఆర్డర్స్, ఆకర్షితమైన ఆర్డర్స్ జారీ చేస్తుంది. ఆ కారణాన్ని బట్టి మానవుడు చెడు అలవాటుకు లోనవుతాడు, చెడ్డ క్రియలు చేస్తాడు, చెడు ప్రవర్తన ప్రవర్తిస్తాడు, అనుకరణకి సిద్ధపడతాడు. నీ జీవితంలో ఎప్పుడైనా ఆలోచించావా? నీ చుట్టూ ఉన్నటువంటి నిర్జీవ క్రియలు, పాప భూయిష్టమైనటువంటి క్రియలు, చెడు సాంగత్యాలు, చెడు సహవాసాలు నీ కన్ను చూడడాన్ని బట్టి నీకు తెలియకుండానే నీ కన్ను దృశ్య కేంద్రం ద్వారా నాడీ మండలానికి రావడం, దాని ద్వారా హృదయంలో అవి ప్రవేశించి మానవుని హృదయాన్ని కకలా వికలం చేస్తుంది. మానవుని హృదయాన్ని పాప భూయిష్టం చేస్తుంది. ఎందుకో తెలుసా? నీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి, నువ్వు చూస్తున్నటువంటి చెడ్డ క్రియలే చచ్చిన ఈగలు. అందుకనే అంటాడు ఇక్కడ ఒక మాట, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనం అంటాడు, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చెప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారమైన చెడుతనము చేసి ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? దేవుని మాట వినకుండా కఠినమైన దుష్ట హృదయ కాఠిన్యమును చొప్పున నడుచుకొనుచున్నారు అంటున్నాడు. ఎందుకు వచ్చింది ఈ కఠినత్వం? మనము చూసే వాటిని మీద ఆకర్షితులం అవుతున్నాం గనక ఈ కఠిన హృదయం మన హృదయంలో ఉంటుంది గనక దేవునికి వ్యతిరేక పనులు చేసి దేవుని చెడు మార్గంలో నడవడానికి అవకాశం వస్తుంది. ఇంకొక మాట చూడండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 30వ వచనం అంటాడు, యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయించున్నారు, నా నామం పెట్టబడిన మందిరము అపవిత్ర పడినట్లు వారు దానిలో ఏహ వస్తువులు ఉంచుచున్నారు. నీ హృదయం దేవుని కొరకు నిర్మాణం చేయబడిన మందిరముగా ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు తన సంకల్పము చొప్పున మానవుని నిర్మించి తన శ్రేష్టమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన ఊపిరి ఊదిన కారణాన్ని బట్టి అది దేవుడు నిర్మాణము చేసిన మందిరం. అయితే మానవుడు తన కఠినత్వాన్ని బట్టి, తన చెడ్డ క్రియలను బట్టి, ఆ చూసిన సంకేతాలను బట్టి తన హృదయాన్ని ఏం చేస్తున్నాడో తెలుసా? అపవిత్రపరుచుకుంటున్నాడు. హృదయంలో ఉండవలసినటువంటి శ్రేష్టమైన ఆలోచనలు, భక్తి కలిగిన మాటలు, ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి దాని స్థానంలో హేయక్రియలను ఉంచుకుంటున్నాడు మానవుడు. దీనికి అంతటికీ కారణం ఏంటో తెలుసా? మన పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చెడ్డ వాటిని మన కన్ను చూసిన కారణాన్ని బట్టి ఈ యొక్క హేయక్రియలు, ఈ చెడ్డ క్రియలన్నీ కూడా మన హృదయంలో చోటు చేసుకున్నారు. అవే నిర్జీవ క్రియలు, అవే చచ్చిన ఈగలు. గమనించాలి. అందుకని వీటిని మనం తీసివేసుకోవాలంటే, ఇవి మన హృదయంలోకి జొరబడకుండా ఉండాలంటే, దేని ద్వారా ఈ యొక్క చెడ్డ క్రియలు మన హృదయంలోకి చొచ్చుకుపోతున్నాయో దానితో మనం ఒక నిబంధన చేసుకోవాలి. కన్ను దీనికి సంకేతాలు కనుక ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? 119వ కీర్తన 37వ వచనం అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. నీ జీవితంలో వ్యర్థమైనటువంటి వాటిని చూడొద్దు, నీకు హాని కలిగించే వాటిని చూడొద్దు, నీ హృదయాన్ని చెరిపే వాటిని నువ్వు చూడొద్దు, నీ హృదయాన్ని కఠినపరిచే పరిస్థితులను జోలికి నువ్వు వెళ్ళొద్దు. అందుకనే అంటున్నాడు ఈ గ్రంథకర్త, కీర్తన గ్రంథకర్త, చెడ్డ వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమంటున్నాడు. ఇంకొక మాట యెషయా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనం అంటాడు, చెడుతనము చూడకుండా
తన కన్నులను మూసుకునివాడు ధన్యుడు. చెడుని చూడకుండా మన కన్నును మూసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు చెడుని చూసినప్పుడు నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి నశించిపోతుందన్న విషయం నువ్వు గమనించాలి. చెడుని చూసినప్పుడు నీ తెలియకుండానే నీ ఆత్మజీవితం పతనమైపోతుందని గుర్తించాలి. అందుకని చెడ్డ పరిస్థితి ఏదైనా కనిపించినప్పుడు చచ్చిన ఈగలతో సమానమని మనం వాటిని ఏం చేయాలో తెలుసా? మనం కన్నులు మూసుకోమంటుంది. కీర్తన 3వ అధ్యాయం అంటాడు, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును నేను ఉంచుకొనను. ఇది నీకు కావాలి. నీ హృదయంలో చచ్చిన ఏగలకి సంకేతమైనటువంటి చెడ్డ స్థితులన్నీ కూడా నీ అంతరంగంలో ప్రవేశించకుండా ఉండాలంటే నీ కన్నులతో ఒక నిబంధన చేసుకోవడం అవసరం. ఈ అపవిత్రత చెడ్డ క్రియలు పోవాలంటే మనం చేయాల్సింది ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఎంతకాలం చెడ్డ క్రియలను వెంటాడుతూ ఉంటాం. గమనించాలి. ఒక తండ్రి ధూమపానం చేస్తున్నాడట. చేస్తున్నటువంటి సమయంలో తను పడక కుర్చీలో పడుకుని ఆ ధూమపానం చేస్తున్నటువంటి సమయంలో 7 సంవత్సరాల కుమారుడు వచ్చాడు. తండ్రి కళ్ళు మూసుకుని ఆనందిస్తూ చేస్తున్నాడు ఆ పని. ఆ కుమారుడిని చూశాడు. అయ్యో, నా తండ్రి ఎంత ఆనందంగా ఉన్నాడు అనుకుని ఆ రోజు నుంచి కూడా తన చూసిన దృశ్యం అది ఆ బిడ్డ హృదయంలో పదిలిపరచబడి ఎప్పటికైనా నేను కూడా నా తండ్రిలా సంతోషించడం ప్రారంభించాలి అనుకున్నాడు. చాటుమాటున ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాడికి ఒక ఆలోచన వచ్చింది, నేను కూడా నా తండ్రిలాగే పడకుర్చీలో పడుకుని నేను కూడా నా తండ్రి పడుకుని చేసినట్లుగా నేను చక్రాలు చక్రాలుగా పొగను విడిచిపెట్టాలి అనుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగస్తులైన కారణాన్ని బట్టి వీడు స్కూల్ నుంచి ముందు వచ్చేసి ఏం చేశాడో తెలుసా? ఆ తండ్రి చేస్తున్నట్టే చేయటం ప్రారంభించాడు. గమనించాలి. ఆ విధంగా చేస్తూ వాడు ప్రారంభించి చేస్తున్నటువంటి సమయంలో తండ్రి వచ్చి భుజం తట్టాడట. ఆగో, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా సంతోషాన్ని ఎంత మాత్రం కూడా నువ్వు డిస్టర్బ్ చేయొద్దన్నాడట. ఇదేంట్రా ఇలా చేస్తున్నావంటే, నాన్న నువ్వు మాత్రమే సంతోషించాలా, నేను మాత్రం సంతోషించకూడదా అన్నాడట. అప్పుడు ఆ తండ్రి అవాక్ అయిపోయి ఏం చేయాలో తోచలేదు. గమనించాలి. ఆ చెడ్డ పనిని చూశాడు. అది నేను కూడా అనుకరించాలనుకున్నాడు. దీనివల్ల నా తండ్రి బాధపడతాడేమో అని కూడా యోచించలేదు. కారణం ఏంటో తెలుసా? ఆ బిడ్డ, పసిబిడ్డ కన్ను, ఆ చూసిన దృశ్యం అతని హృదయంలో చెడుని పోగు చేసింది. ఆ చెడు సంకేతాలు ఉన్నాయి కనుకనే తండ్రి గౌరవాన్ని మర్చిపోయాడు. అతను వయసును మర్చిపోయాడు. నా తండ్రిలాగే నేను సంతోషించాలని అతను ప్రయత్నం చేశాడు. ఈ దినాల్లో ఎంతమంది తండ్రులు బిడ్డలకి మాదిరిగా ఉంటున్నారు? మీకు మీరే ఆలోచించుకుంటే మంచిది. ఇదే కాదు, ఇంకా ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మన బిడ్డలకి మనం ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాం, తల్లిదండ్రులుగా మన బిడ్డలకు మనం ఏం నేర్పిస్తున్నాం అన్న విషయాల్లోనూ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఈ రోజుల్లో ఎక్కువగా ఉంది. అందుకని అంటాడు, అపవిత్రత చెడ్డ క్రియలు పోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా? యెషయా గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం అంటాడు, మానవులు తమను సృష్టించిన వారి వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టును. నీ కన్నుతో నిబంధన చేసుకోవడం మాత్రమే కాదు, నీవు చెడ్డబాటిని చూడకుండా నువ్వు ఏం చేయాలో తెలుసా? ఇశ్రాయేలు దేవుని లక్ష్య పెట్టడం ప్రారంభించాలి. నీ కన్నులకి ఇశ్రాయేలు దేవుని లక్ష్య పెట్టడం అనే తర్ఫీదు నువ్వు ఇవ్వాలి. అందుకనే ఇంకొక మాట కూడా చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం అంటాడు, నిర్జీవ క్రియలను విడిచి మీ మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిసమును గూర్చిన బోధయు హస్త నిక్షేపణలను నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణులగుటకు సాగిపోవడము. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మారు మనసు, విశ్వాసం, బాప్తిస్మం, సహవాసం, పునరుద్ధారమయం మీద ఉన్నటువంటి విశ్వాసం, రాకడికి ఎదురు చూసేటటువంటి నైజం, ఇవి మన జీవితానికి అలవర్చుకోవాలి. మన కన్నులు దాని కొరకు చూడాలి. బాప్తిసం తీసుకోవాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి,
దేవుని పునరుద్ధానం నమ్మడంలో మనం నిలకడగా ఉండాలి. మన కన్నులు క్రీస్తు రెండవ రాకడికి ఎదురు చూసేవిగా ఉండాలి. నిర్జీవ క్రియలను విడచి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ కన్నులు దేవుని లక్ష్య పెట్టడానికి ప్రారంభించు. దేవుని రాకడ పది ఎదురు చూడడానికి వాటిని అప్పగించు. దేవుని విశ్వాసంలో ఎదగడానికి నువ్వు ఎదురు చూడు. దేవుని సహవాసంలోకి వెళ్ళడానికి నీ చూపును ఉపయోగించు. అంతేకాదు ఇంకొక మాట కూడా ఏమంటున్నాడో తెలుసా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా ఉంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయుచున్నది. నీ మనస్సాక్షిని శుద్ధి చేసే ప్రక్రియ ఒకటి ఉంది. అది ఈ భూలోకంలో ఎక్కడున్నాయా అంటే యేసు రక్తము వలన మాత్రమే అది సాధ్యం. నీ మనస్సాక్షిని శుద్ధి చేసే డాక్టర్ ఎవరు లేరు ఈ రోజుల్లో. నీ మనస్సాక్షిని శుద్ధి చేసే జలాలు లేవు. నీ మనస్సాక్షిని శుద్ధి చేసే ప్రక్రియ ఏది కూడా ఈ లోకంలో లేదు. కానీ యేసు నీ కొరకు రక్తము చిందించాడని, ఆ రక్తం వల్ల మాత్రమే నా నిర్జీవ క్రియలు నా నుండి విడిచిపోతాయని, నా మనస్సాక్షికి పరిశుద్ధత కలుగుతుందని నువ్వు నమ్మాలి. చచ్చిన ఈగలను సంహరించాలంటే, చచ్చిన ఈగల ద్వారా వచ్చినటువంటి ప్రతి నిర్జీవ క్రియల్ని కూడా తిరిగి మరలా నీ హృదయం నుంచి వెలుపలికి తోసివేయాలంటే యేసు క్రీస్తు రక్తం వల్ల మాత్రమే అది సాధ్యం. గమనించు. దేవుని సన్నిధిలో ప్రభువా, ఈ నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలనుకుంటున్నానయ్యా నాయనా, నీ రక్తం వల్ల మాత్రమే ఇది సాధ్యం ప్రభువా అని దేవుని సన్నిధిలో నీ మనస్సాక్షిని శుద్ధి చేసేటటువంటి రక్తాన్ని నువ్వు ఆశ్రయించటం, దాని కొరకు ఎదురు చూడడం ప్రారంభించు. ఇంకొక మాట అంటాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు తన్ను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. అంటే నీ చెడు వాసన అంతా బయటికి పంపించేసి నిన్ను పరిమళ వాసనగా ఉంచడం కోసం ఆయన తనకు తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎంత డబ్బు పెట్టినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఇది సాధ్యం కాదు. గమనించు. పరిశుద్ధ గ్రంథములో మాత్రమే నీ అంతరాత్మకు, నీ మనస్సాక్షికి ఒక ప్రక్షాళన ఉందని ఈరోజు నువ్వు తెలుసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. అంతేకాదు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నిర్గమాకాండం 27వ అధ్యాయము 20వ వచనం అంటాడు, మరియు దీపము నిత్యము వెలుగుటకు ప్రదీపమును దంచి తీయబడిన అచ్చ ఒలీవ నూనెని తేవలెను. ప్రియులారా, మనం గమనించాలి. మన కన్నుల దృష్టి ఎప్పుడైతే మార్చబడుతుందో దేవుని వైపుకి, ఎప్పుడైతే మన హృదయంలో మన కన్ను ద్వారా వచ్చినటువంటి చెడు క్రియలు మన హృదయంలోంచి వెలుపలికి నెట్టివేయబడతాయో క్రీస్తు రక్తం ద్వారా, అప్పుడు నిత్యము వెలిగేటటువంటి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, నిష్కలకమైన తైలము నీ హృదయంలో ఉంటుంది. అందుకని అంటాడు, నిత్యము దంచి తీయబడిన అచ్చ ఒలీవల నూనె నిత్యము వెలగడానికి. అది నిత్య జీవానికి సాదృశ్యం, నిత్య రాజ్యానికి సాదృశ్యం, నిత్య సంతోషానికి సాదృశ్యం. ఎప్పుడో తెలుసా? నీ హృదయములో పరిశుద్ధమైనటువంటి తైలం ఉంటే నువ్వు నిత్యము ప్రకాశించేదానిగా ఉంటావు. నువ్వు క్రైస్తవ జీవితంలో నీ జీవితం కుడిగెట్టిన జీవితం ఉండకూడదు. మసకబారిన జీవితం నీకు ఉండకూడదు. నీ జ్యోతి ప్రజ్వలిల్లే జ్యోతిగా ఉండాలి. లేమో తేజరిల్లుము అంటున్నాడు దేవుడు. కనుక తేజరిల్లేటటువంటి ప్రకాశమానమైనటువంటి జ్యోతిగా నువ్వు వెలగాలి అంటే నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి, నిత్య సంతోషానికి సంకేతమైనటువంటి పరిశుద్ధ తైలం నీ హృదయంలో ఉండాలి. అందుకని అంటాడు, మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో అప్పుడు మాత్రమే మనము ప్రతి చెడు దుష్ట కార్యము నుండి మనం విమోచించబడతాం. గమనించాలి. ఒక మాట అంటాడు, 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా అంటాడు, మా ద్వారా ప్రతి స్థలమును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరుచుతూ ఆయనందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్నాము. గమనించాలి.
అంటే నీ క్రైస్తవ జీవితం అంతా ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తు సువాసన వెదజల్లి ఈ యొక్క రక్షణకు, ఈ నిర్జీవ క్రియల ప్రక్షాళనకు సంకేతమైనటువంటి యేసుని విజయోత్సాహంతో ఊరేగించే వారంగా మనం ఉండాలి. నీ జీవితంలో నువ్వేమనుకుంటున్నావు? కనుక నీవు ఆ విధంగా సిద్ధపరచబడాలి. ఇప్పుడు చెడుతనం అంతా కూడా బయటికి పోయింది. ఇప్పుడు సువాసన నీ హృదయంలో చోటు చేసుకుంది. ఏగల పడినటువంటి, కప్పు కొట్టినటువంటి ఆ నూనెంతా కూడా శ్రేష్టమైన నూనెగా మార్చబడింది. అయితే ఈ శ్రేష్టమైన పరిశుద్ధతను, ఈ శ్రేష్టమైన సువాసనను నువ్వు భద్రం చేసుకోవాలి. అప్పుడే సువాసన నీలో ఎక్కడికి వెళ్లకుండా నీతోనే ఆ సువాసన ఉంటుంది. ఉండాలంటే, భద్రం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? భద్రం చేసుకోకుండా ఉంటే మాత్రం అపవిత్రం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా ఉంది. మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్ర అపవిత్రము. మూత లేకుండా ఉంటే ఆ పాత్ర అపవిత్రమైపోతుంది. అంటే దీని అర్థం ఏంటి? నీ హృదయానికి మూత అనేది అడ్డం ఉండాలి. నీలో ఉన్నటువంటి ఆ యొక్క సువాసన బయటకు పోకుండా ఉండాలంటే నువ్వు భద్రపరచుకోవాలి అని అర్థం. అంటే ఇది ఏంటి? నీ క్రైస్తవ జీవితాన్ని భద్రంగా కాపాడుకోవాలి, నీ విశ్వాస జీవితాన్ని భద్రంగా కాపాడుకోవాలి, నీ ఆలోచనలు భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? ఒకవేళ ఒడిదుడుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నువ్వు ఎంత మాత్రం నిరుత్సాహపడకుండా నీ క్రైస్తవ జీవిత విషయంలో నువ్వు భద్రతను పాటించిన నాడు ప్రభు వచ్చే వరకు కూడా నమ్మకంగా నువ్వు ఉంటావు. ఒకవేళ భద్రపరచుకోకపోతే అపవిత్రమైపోద్ది. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం అంటాడు, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనము, మూత వేయబడిన జలకూపము. మూయబడిన ఉద్యానవనములో శ్రేష్టమైన సువాసన వెదజల్లేటటువంటి ఎన్నో పరిమళమైనటువంటి పుష్పాలుంటాయి. అంతేకాదు, మూత వేయబడిన జలకూపము. జలకూపం ఏంటంటే ఆ జలము, వాక్యం అనే జలం, పరిశుద్ధత అనే జలం మన హృదయంలోనే ఉండాలి. దాది భద్రపరచబడి ఉండాలి. యెషయా గ్రంథంలో అంటాడు, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. అంటే నీ తోటలో నుంచి నీరు బయటికి వెళ్ళకూడదు. అంటే నీరు కట్టేసి అక్కడ భద్రంగా అక్కడే ఉంచాలి. అదేవిధంగా నీ జీవితం కూడా క్రీస్తుల్లో మాత్రమే భద్రపరచబడాలి. నీ సువాసన బయటికి వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో నీ కన్నులతో నువ్వు నిబంధన చేసుకున్న నాడు, నీ నిర్జీవ క్రియల నుంచి యేసు రక్తం ద్వారా విమోచించబడిన నాడు, నీ జీవితము ప్రశస్తమైన పరిమళ వాసనగా తీర్చిదిద్దబడిన నాడు, నీ సాక్ష్యం, నీ విశ్వాస జీవితం ఎలా ఉండాలో తెలుసా? క్రైస్తవుడిగా నువ్వు పరిమళ వాసన వెదజల్లేటటువంటి సక్రియలను పురస్కరించుకుని ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. కనుక కంపు కొట్టినటువంటి మన హృదయం పరిమళ హృదయముగా మార్చబడాలి. ఈ విషయాన్ని నువ్వు గమనించు. అంతేకాదు, ఇక్కడ ఇంకొక చిన్న మాట కూడా మనం చదివాము ఇందాక. కొంచెము బుద్ధిహీనత, ఏమంటున్నాడో తెలుసా? కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినప్పుడు జ్ఞానమును ఘనతను తేలగొట్టును అని అంటుంది. అంటే త్రాసు ఉంది, కొంచెము బుద్ధిహీనత కనుక ఒక త్రాసులో వేస్తే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి సంపాదించుకున్న ఘనత, నువ్వెన్ని సంవత్సరాల నుంచి అభ్యాసం చేసినటువంటి జ్ఞానం నిర్వీర్యమైపోతుంది. జాగ్రత్త, నీ హృదయంలో బుద్ధిహీనతకి చోటు అనేది ఉండకూడదు. ఎప్పుడైతే బుద్ధిహీనతకు చోటు ఉందో నీ గౌరవము, నీ ప్రతిష్ట, నీకున్న జ్ఞానం అదంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది అన్నమాట. అందుకనే బైబిల్ ఏముందో తెలుసా? బుద్ధిహీనుడు ఏమనుకుంటారో తెలుసా? దేవుడు లేడు అనుకుంటాడట. సింపుల్. దేవుడు లేడు అనుకుంటే వాడు ఇష్టాసారం జీవించొచ్చని వాడి అభిప్రాయం. ఈరోజు తిండి లేదు అని అనుకోడు. ఏదో విధంగా తాపత్రయపడి తిండి తినడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు లేడు అనుకుంటాడు. ఏంటంటే అదో పెద్ద హోదా అనుకుంటున్నారు చాలామంది ఈ రోజుల్లో. అదో పెద్ద గౌరవప్రదమైన మాట అనుకుంటున్నారు. సృష్టి అంతటికీ ఆధార సంభూతుడు ఉన్నాడు అనే సత్యాన్ని గమనించలేకపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఘనత కలిగిన వారుగా జీవించడానికి ఇష్టం లేక వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు కనుక బుద్ధిహీనులుగా మిగిలిపోతున్నారు.
అదే చెడు వాసన కొట్టేటటువంటి హృదయం. ప్రియులారా, ఈ రోజు నా అంశ భాగం చెడు వాసన కొట్టేటటువంటి మన జీవితం సువాసనగా మార్చబడాలి. కనుక దేవుని సన్నిధిలో నువ్వెంతకాలము దేవుని వాక్యం వింటున్నావో, ఎంతకాలము దేవుని కొరకు జీవిస్తున్నావు అన్నది కాదు ప్రధానమైన విషయం. నువ్వు పరిమళ వాసన కొట్టేదానిగా ఉన్నావా? నీ హృదయంలో నుంచి వచ్చే ప్రతిదీ భావన, ప్రతి మాట, ప్రతి క్రియ సువాసన వెదజల్లేదిగా ఉండాలి. ఈరోజే అయ్యా నీ హృదయంలో ఉన్నటువంటి చెడుని గమనించడానికి ప్రయత్నం చేయి. ఆ చెడు నీ హృదయంలో నిర్జీవ క్రియలైనటువంటి సచ్చిని ఈగల పడిన కారణం చేతనే ఈ చెడు పోగు చేసుకున్నావు గనుక ఈ చెడుని నీ దృష్టి ద్వారా వచ్చినటువంటి ఈ చెడుని నీవు నీ కన్నులతో నిబంధన చేసుకుని నిర్జీవ క్రియలను విడిచిపెట్టి శిలువ రక్తము ద్వారా నువ్వు విమోచించబడి పరిమళ వాసన వెదజల్లేదిగా ఉండాలి. అంతేకాదు, ఈ క్రైస్తవ జీవితంలో పరిమళ వాసన వెదజల్లేటటువంటి నీ జీవితం దేవుల్లో భద్రపరిచిన దానిగా ఉండాలి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం, ఒక పరమార్థం. అర్థం లేని జీవితం బుద్ధిహీనుల వలె ఉండకూడదు. కానీ జ్ఞానాన్ని పురస్కరించుకొని, ఘనతను పురస్కరించుకొని మనం దేవుని సన్నిధిలో ఎదుగుదాం. ఈ వాక్యము మీకు మీ జీవితాలకి ఉపయోగమైతే దయతో ప్రేమతో చెప్తున్నాను. మీరు మాకు వాక్యం ద్వారా, మీ ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. లేదంటే ఫోన్ కాల్ ద్వారా మాకు తెలియజేయమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. కనుక ఏ ఒక్కరూ కూడా బుద్ధిహీనులుగా మిగిలిపోకూడదని, చెడు వాసన కొట్టేటటువంటి దుష్ట క్రైస్తవ స్వభావంగా మీరు ఉండకూడదని, సువాసన పరిమళ వాసన వెదజల్లేటటువంటి ప్రశస్తమైన శ్రేష్టమైన క్రైస్తవులుగా మీరు ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా, ఇదిగో తండ్రి టీవీ ముందు కూర్చుని ప్రభువా, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారి హృదయాన్ని పరిశీలన చేసుకుని ప్రభువా, ఒకవేళ ఈ చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, చెడు కార్యాలు ఏమైనా హృదయంలో ఉంటే ఈ రోజే వారికి ఒక నా ప్రభువా నియమం దయచేయండి నాయనా. నా కన్నులతో నేను నిబంధన చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తములో నా చెడు వాసన అంతా పోవాలి. నేను ప్రభువులో విమోచించబడి నేను పరిమళ వాసన వెదజల్లే క్రైస్తవురాలుగా ఉండాలి అనే ప్రేరణ వారికి దయచేయండి. దేవా నీకు వందనాలు. ఈ టీవీ చూస్తున్నా ప్రభువనైనా ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారు, ఎంతమంది అయితే సమస్యల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, ఎంతమంది అయితే ఆత్మీయ జీవితంలో ఎదగలేని పరిస్థితిలో ఉన్నారు, ఎంతమంది అయితే అప్పుల బాధల్లో ఉన్నారు ప్రభువా, ఎంతమంది అయితే చిక్కు సమస్యలో ఉన్నారు, ప్రతి వారిని కూడా ఆదరించండి ప్రభువా. ఒక తల్లి ఆదరించినట్లుగా ఆదరించండి. చదువుతున్న బిడ్డలకి మంచిగా చదువుకోవడానికి నీ కార్యం చేయండి ప్రభువా. నాయనా ఎంతకాలంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ నాయనా తండ్రి నా ప్రభా ప్రయత్నాలు నా ప్రభా విఫలమైన వారిని నా ప్రభా నాయన దుఃఖంతో ఉన్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారి జీవితానికి ఒక గమ్యం చూపించండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. దీర్ఘరోగాలతో ఉన్న వారిని ప్రభా ఇప్పుడే నీ శ్రేష్టమైన హస్తాన్ని వారి మీద ఉంచిన ప్రభా నాయన నీ శిలువ రక్త ప్రోక్షణ దయచేసిన ప్రభా వారికి ఆరోగ్యము బలము ఇచ్చి నడిపించండి. దేవానికి వందనాలు ప్రభా. ఈ వాక్యము చూస్తున్నా ప్రభు నాయన స్వేచ్ఛగా నిన్ను ఆరాధించలేని హృదయాలు ఎన్నో ఉన్నాయి ప్రభు. నీ చిత్తమైతే వారికి నా ప్రభు నాయన స్వేచ్ఛగా ఆరాధించడానికి తగిన అవకాశం అనుగ్రహించండి రాజా. దేవానికి వందనాలు. ఇదిగో దైవకృప ఛానల్ వారిని ఆశీర్వదించి దీవించండి. వారు చేసిన ప్రయత్నాలన్నింటిలో మీరు ఉండండి ప్రభు. ఈ దైవకృప ఛానల్లో ఎంతమంది అయితే దైవ సేవకులు ఈ వర్తమానాలు ఇస్తున్నారో వారందరినీ ఆశీర్వదించండి. వారి సేవలపైన దీవెనించండి. నీ కృపలస్తాన్ని తోడుగా ఉంచండి నాయనా. నీ కార్యములో మమ్మల్ని భద్రపరచమని ఆశీర్వదించి దీవించమని నాయనా నా ప్రభా ఈ చిన్న మనవల్ని పాదరి చేర్చుకొని నాయనా నాకు నా ప్రభా ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు నీ కృప తోడుగా ఉంచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.